పేద ప్రజల ఆశాజ్యోతి స్వర్గీయ గౌతు లచ్చన్న అని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. స్వర్గీయ గౌతు లచ్చన్న యొక్క జయంతి సందర్భంగా స్థానిక వై జంక్షన్ లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెజవాడ గోపాల్ రెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి వారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే అనేక సేవలు అందించారని, అటువంటి ఆయన జమీందార్ వ్యవస్థ మీద పోరాటం చేసి పేద ప్రజలకు అండగా ఉన్నారని, పేద ప్రజల ఆశాజ్యోతిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి గౌడ, శెట్టిబలిజ కులాల వారికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్నందుకు అదృష్టంగా భావిస్తున్నామని ఆయన కొనియాడారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మన బెజవాడ గోపాల్ రెడ్డి గారు, అలాగే మన టంగుటూరి ప్రకాశం గారి యొక్క మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. గౌడ శెట్టిబలిజీ యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది. మరి ఆ కులంలో ఇంత గొప్ప వ్యక్తి పుట్టారని చెప్పి అందరూ కూడా కొనియాడటం కూడా జరిగింది. ఆయనకి మరి భారతదేశంలో సర్దార్ అనే బిరుదు ఇద్దరికే ఉంది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్, రెండు సర్దార్ గౌతు లచ్చన్న గారు. అటువంటి మహానుభావుడు మరి పేద ప్రజలకి ఆశాజ్యోతిగా వెలుగుతున్నటువంటి మన గౌతు లచ్చన్న గారి యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.